వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటన కోసం జగన్మోహన్ రెడ్డి పులివెందులు చేరుకున్నారు. బెంగళూరు నుంచి నేరుగా హెలికాప్టర్లో పులివెందులకు చేరుకున్నారు. ఆయన మంగళవారం వైఎస్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. పులివెందులకు రాగానే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్ పులివెందులకు రాగానే పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, మౌనిష వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన కోసం ఇవాళ గంటల క్రితం పులివెందులు చేరుకోవడం జరిగింది. బెంగళూరు నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన పులివెందుల బాకరాపేట ఏర్పాటు చేసేటువంటి హెలిప్యాడ్ కు చేరుకున్నారు. ఆయన ఈ రోజు రేపు ఎల్లుండి పులివెందులోనే ఉంటారు. రేపు వైఎస్ఆర్ దివంగత ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల ఇడుపులపైలోనే ఆయన సమాధి వద్దకు వెళ్ళి అక్కడ ఇవాళ చూస్తారు. ఇవాళ మధ్యాహ్నం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాగానే నేరుగా ఆ పులివెందులోని క్యాంప్ కార్యాలయం క్యాంప్ కార్యాలయంలోకి చాలా మంది కార్యకర్తలు, పెద్ద ఎత్తున అభిమానులు, స్థానికులు రావడం జరిగింది. ఇక్కడ ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. చాలా మంది కొన్ని సమస్యలు, తర్వాత ఫిర్యాదులు, తర్వాత అనేకమైనటువంటి వినతి పత్రాలు ఆయన తీసుకోవడం జరిగింది. ఇవాళ రాత్రికి ఇక్కడే బస చేసి రేపు ఉదయం పులివెందుల నుంచి ఇడుపులబాయికి వెడతారు. ఇడుపులబాయిలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం రేపు లింగాల మండలం అమ్మకంపల్లి గ్రామంలో నిర్మించినటువంటి కొత్త చెరువును ప్రారంభించి అక్కడ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి రాగానే మళ్ళీ పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 3వ తారీఖున ఉదయం 7 గంటలకు బయలుదేరి బెంగళూరు తిరిగి వెళ్ళిపోతారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన షెడ్యూల్. అయితే దీంతో ఇంకో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రేపటి వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత అమ్మకపల్లిలో జలహారతి తర్వాత ఎవరైతే మొన్న పులివెందుల ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి నమోదైనటువంటి ఎస్సీ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వైసీపీ చెందిన కార్యకర్తలను సబ్జెక్ట్కి వెళ్ళి పరామర్శించే కార్యక్రమం కూడా ఉంది. దానికి సంబంధించి మధ్యాహ్నం వారిని ముఖాముఖికి వెళ్తారన్న సమాచారం పార్టీ వర్గాలు తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో సబ్ జైలుకు వెళ్లి ఆయన వారి కార్యకర్తలను పరామర్శించే కార్యక్రమం ఉంది. శర్మ, ఎవరెవరు వైఎస్ జగన్ తో పాటు ఎవరెవరు దీంట్లో పాల్గొనున్నారు? కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా? ఇప్పటికే అంటే కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిగారు విజయమ్మ గారు చేరుకున్నారు. తర్వాత బంధువర్గం అంతా పులివెందులో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ భారతీ ఇతర కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా పులివెందులు చేరుకున్నారు. అలాగే వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలకు నిర్వహించేందుకు ఉంది. అయితే వేరువేరుగా వైఎస్ షర్మిల ముందు వర్ధంతి వేడుకలో పాల్గొన్న తర్వాత జగన్ వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు 3 రోజులు జగన్ పర్యటన తర్వాత మొన్నటి పులివెందుల తర్వాత వంటిమిట్ట ఉప ఎన్నికల తర్వాత ఆయన పులివెందుల ప్రాధాన్యత సంతరించుకుంది. పులివెందులు చోటు చేస్తున్న రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా మొత్తం పార్టీ క్యాడర్ తో ఆయన చర్చిస్తున్నారు. తర్వాత ఇక్కడ జరిగినటువంటి పార్టీ జరిగిన నష్టం కానీ జరిగినటువంటి పరిణామాల మీద ఆయన ఇతర నేతలతో తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. మౌనిక, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. సో చూస్తూ ఉన్నాము, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటన కోసం జగన్మోహన్ రెడ్డి పులివెందులు చేరుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బెంగళూరు నుంచి నేరుగా హెలికాప్టర్లో పులివెందులకు చేరుకున్నారు జగన్. అలాగే మంగళవారం వైఎస్ వర్ధంతి వేడుకల్లో, అంటే రేపు ఆయన వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్నారు. పులివెందులకు రాగానే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో వెంటనే సమావేశమయ్యారు జగన్ పులివెందులకు రాగానే పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా అక్కడికి తరలి వచ్చారు.